డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటాం. అవునమ్మా. ఒబెసిటీ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలో చెప్తాం ఈరోజు. సమస్యలు పెరగకుండా సమస్యల్ని తగ్గించుకుంటూ బరువు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. నీరసం రాకూడదు, కళ్ళు తిరగకూడదు, ఏ విధమైన పోషక లోపం రాకుండా శరీరాన్ని సేఫ్గా హెల్దీగా స్లిమ్గా అయ్యేటట్టు చేసుకోవటం చాలా ముఖ్యం. కానీ బరువు తగ్గాలనుకున్న వారి దినచర్యలో ఉదయం పూట లేచిన వెంటనే 1.5 లీటర్ నుంచి 1.5 లీటర్ మంచినీళ్ళు ఒబేసిటీ ఉన్న వాళ్ళు తాగటం మంచిది. బరువు బాగా పడేసరికి పొట్టలో ప్రేగుల్లో కదలికలు వచ్చేసి మోషన్ బాగా ఫ్రీగా అయిపోతుంది. అయిన తర్వాత 1 గంటన్నర సేపు వ్యాయామాలు, ఎక్సర్సైజులు, ఆసనాలు బాగా చేయాలి. 8:30 ఎప్పుడన్నా 9 లోపు మరొకసారి 1.5 లీటర్ నీళ్లు తాగేసి రెండవసారి నీళ్లు తాగి రెండవసారి దొడ్లోకి వెళ్ళిపోవాలి. 10 లోపు తేనె నీళ్లు కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఇలాంటివి ఏమీ మేము తీసుకోకూడదు. ఏమీ త్రాకుండా మనం ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ మీద బాడీకి కావాల్సిన గ్లూకోజ్ కొద్దిగా అందక స్టోర్డ్ ఫ్యాట్ నుంచి బాడీ కరిగించుకుని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఏమీ తీసుకోకుండా నీళ్ల మీద ఉన్న మన రీజన్ అది. 10 గంటలకు 1 గ్లాసు వెజిటబుల్ జ్యూస్ లాంటివి త్రాగి గంట గడిచాక 11-12 గంటల మధ్యలో 1 పుల్క, తప్పనిసరి అయితే చిన్న పుల్కాలు అయితే 2 పెట్టుకుని ఎక్కువ కూరలు ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా చప్పగా వండుకొని 1/2 కేజీ 3/4 కేజీ కూరల వరకు ఉండాలి తినేటప్పుడు. 1-2 పుల్కాలు అంత కర్రీస్ పెట్టుకుని 1 కప్పు పెరుగు వాడుకుంటూ భోజనం ఎలా చేస్తారు. ఆ భోజనంలో పప్పు, ఆకుకూరలు కంపల్సరీ ఉండాలి. వెజిటబుల్ కర్రీస్లో కొన్ని గింజలు లాంటివి వేస్తే ప్రోటీన్ లోపం తగ్గుతుంది. ప్రోటీన్ బాగా ఉంటే ఆకలి త్వరగా వేయదు ఒబెసిటీ వాళ్ళకి. అందుకని ఇక్కడ గింజల కూరల్లో వేయమంది, ఆకుకూరతో పప్పు వేయమన్న రీజన్ అది. ఆ పప్పు కూడా పొట్టుది అని కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు వేస్తే మంచిది అనమాట. ఇలా 11-12 గంటల మధ్యలో బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ లాగా తినేస్తారు. మధ్యాహ్నం 1 గంట 2ంటికి ఏమీ తినరు. 1.5 లీటర్ నీళ్ళని సాయంకాలం 4 వరకు త్రాగొచ్చు. సాయంకాలం 4-4:30 గంటలకి 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు కానీ, చెరుకు రసము కానీ, లేదా బత్తాయి కమలా జ్యూస్ కానీ ఏదన్నా ఒకటి తీసుకుంటారు. అట్లా జ్యూసులు త్రాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, పోషకాలు బాగా పెరుగుతాయి. ఇక 5-6 సాయంకాలం డిన్నర్లో కొద్దిగా 2 రకాల స్ప్రౌట్స్ కావాలంటే ఏదన్నా పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు 1-2 రకాలు అనేసి 4-5 ఖర్జూరాలు పెట్టుకుని తినేసి, షుగర్ ఉంటే ఖర్జూరాలు తినరు. షుగర్ వ్యాధి లేని వారు ఖర్జూరాలు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుని ఏదన్నా జామకాయ, బొప్పాయి, కర్బూజా, రేకాయ, దానిమ్మ, యాపిల్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమన్నా, అరటిపొడి తింటే బొడ్డది 1. ఇట్లాంటి ఫ్రూట్స్ అన్నిటిని ఈ విత్తనాల మొలకలతో పాటు బిఫోర్ 6 తినేస్తారు. 5-6 డిన్నర్ టైం. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 6 లోపు 8 గంటల్లో 2 సార్లు తినేసాం. 16 గంటలు ఈవినింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 10 వరకు 16 గంటలు గేటుకి తాళం వేయాలి. డిన్నర్ తిన్నాక 1 గంట వాకింగ్ చేసుకోవటం మంచిది. మార్నింగ్ 1 గంటన్నర, ఈవినింగ్ 1 గంట వ్యాయామాలు. డైట్ 2 టైమ్స్ తింటూ ఉంటే నెలకి 3-4 కేజెస్ ఎవ్రీ మంత్ ఇంట్లో తగ్గుతారు. ఇది సేఫ్గా హెల్దీగా అన్ని పోషకాలను అందిస్తూ బరువుతో పాటు సమస్యలను తగ్గించి బలాన్ని, హార్మోన్స్ ఉత్పత్తి చేసే డైట్ ప్లాన్ మరియు దినచర్య అన్నమాట. ఇది ఒబెసిటీ వాళ్ళకి ఈ టైం టేబుల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.